హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ మల్లిక వ్లాగ్స్. మేమైతే కోరంగి వెళ్దామని అనుకున్నాము. మరి అయితే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేసాము. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా ఆడుకుంటాడని చెప్పేసి. ఇంకా ఎండ ఎక్కువగా ఉంది కదా తీసుకెళ్తే నీరసపడిపోద్దని ఇంకా కోరంగి వెళ్లే దారిలో అయితే మట్లపాలెం అనే ఒక ఊరు ఉంటది. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఫేమస్ అంట బాగానే. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని ఆగాము. జనం చూస్తే చాలా జనం ఉన్నారు. లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకెక్కడి వరకు వచ్చాం కదా దర్శనం చేసుకోకుండా ఏం వెళ్తామని చెప్పేసి అయితే మేము ఆగి లోపలికి అయితే వచ్చాము. లైన్ అయితే చాలా పెద్ద లైన్ ఉంది. వాళ్ళకి అవుతుందో లేదో అనుకున్నాము కానీ బాగానే అయిపోయింది. లైన్లో అయితే నుంచున్నాము. ఈ మహాలక్ష్మి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అంట. మనం ఏం కోరికలు కోరుకున్నా సరే నెరవేరుస్తుంది అంట అమ్మవారు. అయితే ఇక్కడ ఎవ్రీ థర్స్డే స్పెషల్ వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కంపల్సరీ ఇక్కడ ఆగి దర్శనం చేసుకుని అమ్మవారిని అయితే వెళ్తారు. మేము వెళ్ళింది కూడా థర్స్డే అయితే భోజనాలు కూడా పెట్టారు అక్కడ. మాకైతే దర్శనానికి 1/2 అవర్ టైం అయితే పట్టింది. ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారో ఏంటంటే ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మానలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి మీద ఒట్టి అయితే వేయించి తాగనని చెప్పిస్తారు. అక్కడ ఒక కంకణం కూడా ఇస్తారు. కంకణాన్ని దేవుడి దగ్గర పెట్టి వాళ్ళ చేతికి అయితే కడతారు. ఒక తాడు కూడా మెడలో కడతారు. అలా కట్టి ప్రామిస్ చేయాలన్నమాట నేను తాగనని చెప్పేసి. ఇంక అప్పటి నుంచి వాళ్ళు తాగకూడదు అనమాట, తాగరంట. ఆ అమ్మవారు ఎంతో పవర్ఫుల్ అయితే గానీ అలా చేయించారు కదా. అమ్మవారు అయితే చాలా అందంగా ఉన్నారు. మేము దర్శనం చేసుకున్నాం కదా, నేనైతే అలా చూస్తూ ఉండిపోయాను. చాలా అందంగా ఉన్నారు అమ్మవారు అయితేని. ఇంకా లోపల అయితే ఫొటోస్ వీడియోస్ తీనివ్వరు కదా. ఇంకా మేము దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ అయితే కోరంగి స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మేమైతే అక్కడ నుంచి కోరంగి వెళ్తున్నాము. ఆ టెంపుల్ దగ్గర నుంచి కోరంగి వెళ్ళడానికి 2.5 కిలోమీటర్స్ అయితే పడుతుంది. సంక్రాంతికి అందరూ ఆంధ్ర వస్తారు కదా, ఇది కూడా చూడవలసిన ప్లేస్ కంపల్సరీగా. ఈ రోడ్లోకి వచ్చిన వాళ్ళు అందరూ కాకినాడ బీచ్ మొత్తం ఇంకా కోరంగి యానం అన్ని కవర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇవన్నీ టూరిస్ట్ ప్లేస్లే, కంపల్సరీ చూడవలసిన ప్లేస్లు. మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. బ్యూటిఫుల్ గా ఉంది కదా లోపలంతానే. ఇంకా ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ వస్తారో వాళ్ళని అయితే ఆధార్ కార్డు అడుగుతున్నారు. టికెట్ వచ్చేసి 50 రూపీస్ పడింది. ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని అయితే అడగట్లేదు ఆధార్ కార్డు. మేమైతే టికెట్ తీసుకుని ఎంటర్ అయిపోయాం లోపలికి. ఇంకా నేనైతే మ్యూజిక్ ఇచ్చేస్తాను. మొత్తం వాయిస్ ఓవర్ ఇస్తే మీకు న్యూసెన్స్ గా ఉంటది కదా, చూడడానికి బాగుంటది, అందుకే మ్యూజిక్ ఇస్తున్నాను. చూడండి, ఫీల్ అవ్వండి మీరు కూడా. సంక్రాంతికి వస్తే కంపల్సరీగా విజిట్ అవ్వండి.
ఈ ఫారెస్ట్ లోనే మనకు బోటింగ్ అవైలబిలిటీ కూడా ఉంది, బోటింగ్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ చాలా వ్యూ అయితే చాలా బాగుంటది. లోపల ఫారెస్ట్ అంతా ఒక పార్ట్ అయితే ఇది ఒక పార్ట్, చాలా బాగుంటది. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకుంటారు మంచిగాని. మీకు ఒకటి చెప్పాలి, మా మ్యారేజ్కి అయితే మేము ఇక్కడే ఫోటోషూట్ తీయించుకున్నాము. చాలా బాగా అయితే వస్తుంది వీడియో కూడానే. మేము నెక్స్ట్ అయితే యానం వెళ్ళాము, అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి. మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.